నది వెంబడి ఉన్న ఆక్రమణల తొలగింపులో హైడ్రా కాస్త వెనక్కి తగ్గిందా? పేదల ఆక్రమణలను ప్రభుత్వం ఆలకించిందా? నది వెంబడి పేదల ఇళ్లను తొలగిస్తే వారు తిరగబడతారా? మూసీ నదిలో చెత్త శుభ్రం చేయడం ఈజీనా? ప్రాణాలైనా ఇస్తాం కానీ హైడ్రా బుల్డోజర్లను రానిచ్చేది లేదంటూ మూసీ పరివాహక ప్రాంతవాసులు తిరగబడటంతో హైడ్రా ఆలోచనలో పడినట్లే కనిపిస్తోంది. రూపాయి పోగు చేసి ఇల్లు కట్టుకున్నామని, 20-30 ఏళ్ల నుంచి కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు కడుతున్నామని, ఇళ్లను రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని, ఇప్పుడెలా ఖాళీ చేయిస్తారంటూ జనం లాజిక్కులు మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా మంది చావనైనా చేస్తాం గాని వేరే చోటకు కదిలే అవకాశమే లేదంటున్నారు. ప్రభుత్వ అధికారులపై తిరగబడుతున్న నేపథ్యంలో హైడ్రా ఈ వీకెండ్ లో కాస్త వెనకంజ వేసింది. ఎవరైతే గనక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. మన కుకట్పల్లిలో చూసాం, కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం. బాడీస్ లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాం, మీరు ఇదిగో ఇదని చెప్పి. హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కూకట్పల్లిలో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది సరే, చాలా ప్రాంతాల్లో తమ ఇల్లు కూల్చితే తాము ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అధికారులపైన పెట్రోలు పోసి తగలబెడతామన్న హెచ్చరికలు వస్తున్నాయి. హైడ్రా వల్ల ఏ పాపం తెలియని పేదలు సమిధులవుతున్నారు. ఫామ్ హౌసులు కూల్చినప్పుడు హైడ్రాను హీరోగా చూసిన వారే పేదల ఇల్లు నేలమట్టం చేసినప్పుడు విలన్ గా చూస్తున్నారు. చెరువులు, జలాశయాల FTL బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూల్చివేతల విషయంలో ఆచితూచి అడుగులేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పేద ప్రజలు గులగొట్టమనో, పేద ప్రజల్ని వాళ్ళు ఇల్లు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన కాదు. ఉన్నటువంటి పరిస్థితిలో మూసీ నాల మీద అన్యాక్రాంతమయ్యి ఎప్పుడన్నా అకాల వర్షాలు వస్తే మూసీ మీద ఉన్న వారికి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన. అందుకనే ఎక్కడైతే బఫర్ జోన్లు కానీ FTL ఉన్న ప్రాంతాల్లో ఇవి తీసుకొని చర్య తీసుకోవాలని చెప్పారు. కాకపోతే ఇక్కడ కొన్ని హైడ్రా ద్వారా కొన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అంటే అందుకనే ఈరోజు కొత్త పలుకుల్లో కూడా రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు ముఖ్యమంత్రి గారికి మరి రాబోయే రోజుల్లో గడ్డుకాలం ఎదురవుతుందని వారు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తూ, మూసీ నది హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. లండన్ థేమ్స్ రివర్ తరహాలో దీన్ని మార్చాలంటే ఆక్రమణలే కాదు, చెత్త కూడా ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు 10 టన్నుల చెత్త అంటే 10,000 కేజీల చెత్త పోగు పడుతోందని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. పాత బెడ్లు, ఫర్నిచర్, బట్టలు, ప్లాస్టిక్, వీధి కుక్కలు లాంటివి తేలుతూ ఉంటాయి. రోజు 1 టన్ను వేస్టును మాత్రమే మూసీ నుంచి తీసే వెసులుబాటు ప్రస్తుతం మన ప్రభుత్వం దగ్గర ఉంది. మరి మిగతా వేస్టేజ్ పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు మూసీ నది సమీపంలో తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటి వ్యర్థాలు చాలా వరకు మూసీలో కలుస్తుండటంతో మూసీ ఒక మురుగు కాలువలా కనిపిస్తుంటుంది. మూసీని థేమ్స్ నదిలా మార్చాలని, మరింత గ్రీన్ గా తయారు చేయాలన్న ప్రభుత్వం వేస్తున్న అడుగులు మంచివే అయినా దానికి ప్రజల సహకారం అవసరం. నగరంలో 15,000 కుటుంబాలను అంటే దాదాపు 50,000 మందిని ఇప్పటికిప్పుడు వేరే చోటకు తరలించడం అంత తేలిక కాదు.